ఒంగోలు నగరంలోని టీడీపీ కార్యాలయం నందు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఒంగోలు నియోజకవర్గంలోని 89 మంది లబ్ధిదారులకు 64 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ రావు. ధర్మరాజు ఇతడు రామచంద్ర వంశంలో పురుడోసిన నాయకుడు. ఒంగోలు గడ్డ మీద తిరుగులేని పులిపించ పసుపు జెండను ఎత్తుకున్న జనగుండెరగనాట. జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా. జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా. ముందు చాలా వేసి చేసిన జనం సైకిల్ పుట్టే బలమన్నా. శంకర్ మించిన జననేత జనమే బలమని నమ్మి నడిచిన సాయుధేనంత. పసుపు జెండను కట్టుకొని సాగుతున్నవాడు జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా.
పుట్టే బలమన్నా జనమంతని పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే జనమంతని పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా జనమంతని పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా ఇచ్చిన మహానుభావుని సైకిల్ జగత్తు కలిగిన కారణ ఎందుడవు జనసాధారణ బలమై నిలిచిన పుణ్యాత్ముని అజ్ఞానులనే ఉన్నదంటూ మా బతుకురావు ప్రజాసేవ జీవితమంతిన మించిన జననేత జనమే బలమని నమ్మి నడిచిన సాయుధేనంతా సైకిల్ పుట్టే బలమన్నా జనమంతని పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా జనానికి సిద్ధమై నిలిచిన నాయకుడు తరాల చరిత్ర తిరగరాసిన లీడరు నీరన్నా ఈ పురమి తల్లి గ్రహించే నాయకుడు పేదల సంఘాలు అక్రమాల చరమిని మించే విక్రమార్కన్నా అన్యాయము ఎదిరించే గుణమున్నవాడ్రన్నా సైకిల్ జనమంతని పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా జనమంతని పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే He's on remix by DJ Srivaram mixes from Jimamurti.
నమస్కారాలు. మనం ప్రతి నెల 20 రోజులకి 25 రోజులకి ఏదైతే మనం సీఎంఆర్ఎఫ్లు ఇస్తున్నామో చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్, పేదవాడు ఎవరైనా కూడా హాస్పిటల్కి వెళ్ళి ₹1,00,000 బిల్లు అయితే ఈరోజు ప్రభుత్వం తరఫున 35-40% వాళ్ళకి వెనక్కి డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు కూడా మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి 25 రోజులకు ఒకసారి ఒక 40 మందికి 50 మందికి చెక్కులు ఇస్తూ ఉన్నాం. ఈరోజు మళ్ళీ ఒక 80 చెక్కులు ఇచ్చాం. ₹64 లక్షల ఈరోజు ఇవ్వటం జరిగింది. దాంతోపాటు ఇప్పటి వరకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలలకు గాను 9,96,00,000 వరకు ఈరోజు మన నియోజకవర్గం వరకే మనం అంత ఇచ్చామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే 9,94,00,000 అనేది ఈరోజు నాటే స్మాల్ అమౌంట్, అది చాలా పెద్ద అమౌంట్. అందులో మన నియోజకవర్గానికి ఈరోజు దానికి ఎంతోమందికి దానికి చేయటం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇంకా ఎవరన్నా ఉన్నా కూడా పేదవాళ్ళని ఆదుకోవటానికి ఇది ఒక అవకాశం. కాబట్టి తప్పకుండా ఎవరైనా ఈ హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇబ్బందులు ఉండి కొంతమందికి ఎల్ఓసీలు కూడా ఇచ్చాం, ఇమీడియట్గా సర్జరీలు చేసుకోవడానికి కూడా ఇచ్చాం. కాబట్టి ఇవన్నీ కూడా ఉపయోగించుకోండి. తప్పకుండా ఏదైనా కూడా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఆదుకోవటానికి లాస్ట్ 5 years సీఎంఆర్ఎఫ్ లేవు, ఎల్ఓసీ లేవు, ఏమీ లేవు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే 14-19లో ఇచ్చాం, తర్వాత ఇప్పుడు ఇస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా అందరూ ఉపయోగించుకోవాలని కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తాం.